నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా రాజకీయ రచ్చ మరింత ముదిరింది. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టర్మినల్ తరలిపోతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కంటైనర్ టర్మినల్ ఎక్కడికి వెళ్లడం లేదని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి కాకాని. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఈ నెలాఖరికి క్లోజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, సర్వేపల్లి ఎమ్మెల్యే, కృష్ణపట్నం పోర్ట్ ఉండే ప్రాంతంలో ఎమ్మెల్యే ఆయన ఏం సెలవిచ్చాయంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు అది కదిలితే నేను ఉండే ప్రసక్తే లేదన్నావు, రాజీనామా చేసి పారేస్తానన్నావు. ఏ ఒక్క సర్వీస్ కూడా, కంటైనర్ సర్వీసే కాదు, ఏ ఒక్క సర్వీస్ కూడా అక్కడి నుంచి విత్డ్రా కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కృష్ణపట్నం పోర్టు కనుక ఏదైనా సరే అటువంటి దుస్సాహసం చేస్తే, ఏదైనా ఒక సర్వీస్ని, ఒక కంటైనర్ కాదు, ఏ సర్వీస్నైనా తొలగించేటువంటి ప్రయత్నం చేసినా, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలకు కానీ ఆ ప్రజలకు కానీ అనుకున్నటువంటి అభివృద్ధి కనిపించకపోయినా తప్పనిసరిగా నేనే అక్కడ కూర్చొని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం జరుగుతుంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా.